హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ నవాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈరోజు ట్యూటోరియల్లో కొరల్డ్రాలో ఇన్ఫో డిజైన్ ఎలా చేయాలో చూద్దామా. ఇన్ఫో డిజైన్ అంటే సమాచార రూపకల్పన. సమాచారాన్ని స్పష్టంగా, సమర్థవంతంగా మరియు సులభంగా అర్థమయ్యేలా ప్రదర్శించడం అన్నమాట. ఇది కొరల్డ్రాలో ఎలా డిజైన్ చేయాలో చూద్దాం ఇప్పుడు. యాజ్ యూజువల్గా నేను చూపించిన సెట్టింగ్స్తో ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఒక సర్కిల్ని డ్రా చేసి రేషియో బటన్ లాక్ చేసుకొని హైట్ అండ్ విడ్త్ 1040 పిక్సెల్స్కి సెట్ చేసుకోవాలి. ఈ సర్కిల్ని కాపీ చేసుకొని 60 పిక్సెల్స్ తగ్గించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ సర్కిల్ని కాపీ చేసి -300 పిక్సెల్స్కి మళ్ళీ కాపీ చేసి -40 పిక్సెల్స్కి మళ్ళీ కాపీ చేసి -100 పిక్సెల్స్కి ఇలా సర్కిల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ డిజైన్ కోసం ఒక కలర్ సెట్ క్రియేట్ చేశాను, అది ఇంపోర్ట్ చేసుకుందాం. టూల్ పిక్ చేసుకొని ఈ సెట్ లోంచి ఫస్ట్ కలర్ పిక్ చేసి ఈ రెండు సర్కిల్ మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ అయిన సర్కిల్ని ప్రక్కన పెట్టుకోవాలి. రెక్టాంగిల్ టూల్ పై డబుల్ క్లిక్ చేస్తే ఆర్ట్బోర్డ్ సైజులో స్క్వేర్ క్రియేట్ అవుతుంది. రేషియో లాక్ రిలీజ్ చేసి దీని విడ్త్ని 40 పిక్సెల్స్కి మార్చుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా 45 డిగ్రీస్ చొప్పున రొటేట్ చేస్తూ 3 కాపీలు చేసుకోవాలి. బోర్డులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కలిపి గ్రూప్ చేసుకోవాలి. స్మార్ట్ టూల్ ద్వారా సెకండ్ బాక్స్లోని కలర్ పిక్ చేసి ఈ విధంగా ఫిల్ చేయండి. తర్వాత వీటన్నిటిని ఒకటిగా వెల్డ్ చేసుకోండి. ఈ షేప్ యొక్క సెంటర్ పాయింట్ సర్కిల్స్ యొక్క సెంటర్ పాయింట్ కి సెట్ చేసి 45 డిగ్రీస్ చొప్పున రొటేట్ చేస్తూ 7 కాపీస్ చేసుకోవాలి. ఐడ్రాపర్ టూల్ ద్వారా ఒక్కొక్క బాక్స్ లోని కలర్ పిక్ చేస్తూ ఒక్కొక్క షేప్ లో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన షేప్స్ అన్నిటిని ఒకటిగా గ్రూప్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. స్మార్ట్ ఫిల్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఏదైనా ఒక కలర్ తో బ్లాక్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ ఫిల్ చేయాలి. ఈ షేప్ ను కూడా సెంటర్ పాయింట్ అని సర్కిల్స్ సెంటర్ పాయింట్ లో సెట్ చేసి ప్రీవియస్ లాగా 45 డిగ్రీస్ రొటేట్ చేస్తూ 7 కాపీస్ చేసుకోవాలి. ఈ షేప్స్ అన్నిటి కూడా గ్రూప్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా సెంటర్ లో సెట్ చేసుకోవాలి. గ్రూప్ చేసుకున్న బ్లాక్ అండ్ వైట్ షేప్స్ ని సెల్ఫ్ లో ఉంచుకొని ట్రాన్స్పరెన్సీ టూల్ ద్వారా దీని బ్లెండ్ మోడ్ ని ఓవర్లీకి మార్చుకొని ఓపాసిటీ 30కి సెట్ చేసుకోవాలి. ఒక చిన్న సర్కిల్ డ్రా చేసి ఎక్కడైతే మనకు నంబర్ రావాలో అక్కడ ఈ సర్కిల్ ని సెట్ చేసి ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ని మొదట మనం గీసుకున్న స్కెచ్ కి సెంటర్ పాయింట్ లో సెట్ చేసి 45 డిగ్రీస్ చొప్పున రొటేట్ చేస్తూ 7 కాపీస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకంటే సీరియల్ నంబర్స్ ఎగ్జాక్ట్ ప్లేస్ లో పెట్టడానికి. సీరియల్ నంబర్స్ ని ఒకదాని కింద ఒకటి టైప్ చేసుకొని ఫాంట్ అండ్ సైజ్ సెట్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న నంబర్స్ ని కలర్స్ మార్చుకొని కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని K ప్రెస్ చేసి బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేసిన నంబర్ లోంచి ఒక నంబర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత సర్కిల్ సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో CE ప్రెస్ చేస్తే నంబర్ వెళ్ళి కరెక్ట్ గా సర్కిల్ లో సెంటర్ లో సెట్ అవుతుంది. ఇదే విధంగా నంబర్స్ అన్ని సెట్ చేసుకోవాలి. ఈ నంబర్ ని స్కెచ్ ని డిలీట్ చేసేసుకోవాలి. దాదాపుగా డిజైన్ కంప్లీట్ అయినట్టే. ఇలా మ్యాటర్ సెట్ చేస్తే 100% డిజైన్ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ టైప్ చేస్తున్న మ్యాటర్ ని ఇంపోర్ట్ చేసుకోవడం కానీ లేదా ఇక్కడే టైప్ చేసి కానీ మ్యాటర్ ని సెట్ చేస్తే సరిపోతుంది. 100% డిజైన్ కంప్లీట్ అయినట్టే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ వీడియోస్ కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అప్లోడ్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫాలో చేయండి.